నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. నేను పద్మ. ఇవాళ మార్కెట్లో సంచలనమైన అంశాల స్కాన్, కీలక రంగాల పనితీరు, రేపటి ట్రేడింగ్ కి ముందు కావాల్సిన విషయాలు, వాటితో పాటు బుల్లి స్టాక్స్, బీటీఎస్టీ, మొమెంటం ఆధారిత పెట్టుబడులపై ప్రత్యేక ఫోకస్ అయితే ఇవ్వబోతున్నాం. ఇక మనతో పాటు ఉన్నారు హ్యాపీ కోయిన్ ఫౌండర్ అండ్ CEO చల్లా వాసు గారు. నమస్తే అండి వాసు గారు. నమస్తే అండి. వాసు గారు, నిన్న భారత మార్కెట్లు ఎలా ప్రవర్తించాయి? నిన్న మార్కెట్లు అంతా కూడా పాజిటివ్గా ఉన్నాయండి. లైక్ మనకి యుఎస్కి ఇండియాకి ఇష్యూస్ మూలంగా, టారిఫ్స్ మూలంగా మనం చైనాకి దగ్గర అవ్వడానికి కొన్ని మీటింగ్స్ అయితే బాగా జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఎస్టీ రిఫార్మ్స్ అనే దాని మీద కూడా పాజిటివ్ న్యూస్ ఉండడం మూలంగా మనకి మార్కెట్లు అయితే పాజిటివ్గా నిలబడడం జరిగింది. నిన్న నిఫ్టీ 24,965 వద్ద ప్రారంభమై అప్రాక్సిమేట్ ఒక 70 పాయింట్ల దాకా పైకి ఎగబడి అప్రాక్సిమేట్ 25,050 దగ్గర మూయడం జరిగింది. సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే మూయడం జరిగింది. లైక్ 81,857 వద్ద మూయడం జరిగింది. సో ఇది వరుసగా చూసుకుంటే 5వ రోజు వరకు పాజిటివ్ అన్నట్టు. సో అంతకు ముందు వారం మనం చూసుకుంటే కంప్లీట్గా మార్కెట్లు అన్ని కూడా నెగిటివ్గా వెళ్ళడం జరిగింది. అండ్ ఈ డిఫరెంట్ న్యూస్ ఎంటైర్ వరల్డ్ వైడ్ న్యూస్ చూసుకున్నా, ఇండియా న్యూస్ చూసుకున్నా మొత్తం నెగిటివ్గా ఉండటం మూలంగా మొత్తం మార్కెట్లు లూజ్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఈ వారం మొత్తం కూడా పాజిటివ్ సెషన్ ఆఫ్టర్ సెషన్ పాజిటివ్గానే వెళ్ళడం జరిగింది. సో ఈవెన్ నిన్న కూడా 213 పాయింట్లు బలపడి సెన్సెక్స్ అనేది పాజిటివ్గానే ముగియడం జరిగింది. సో సెషన్ ప్రారంభంలో మనం చూసుకుంటే కనుక కొంచెం మిక్స్డ్ సెంటిమెంట్ అనేది జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ ఇలాంటివి కొన్ని స్టాక్స్ కొంచెం దిగినా కానీ దాని తర్వాత మళ్ళీ ఆ ర్యాలీ అనేది కొనసాగడం జరిగింది నిన్న. సో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ బిగ్గెస్ట్ అవుట్ పర్ఫార్మర్గా చూసుకోవచ్చు. సో గ్లోబల్ మ్యాక్రోస్ కానీ, డొమెస్టిక్ టెక్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే ఈ డిమాండ్ని బట్టి ఈ ఐటీ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడింది నిన్న. సో ఎఫ్ఎంసీజీ అండ్ రియాలిటీ ఈ రెండు కూడా నిఫ్టీ క్లోజ్ వద్ద ర్యాలీకి బాగా సహాయపడడం జరిగింది. సో 1 to 2.6% దాకా పాజిటివ్గానే ఈ ఎఫ్ఎంసీజీ అండ్ రియాలిటీ రంగాలు హెల్ప్ అయినాయి. సో టోటల్గా చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్లో ఈవెన్ 0.3%, స్మాల్ క్యాప్లో కూడా 0.3%, ఇవన్నీ కూడా సపోర్ట్ బార్డర్ ర్యాలీని సూచించడం జరిగింది. ఇవన్నిటి మూలంగా మార్కెట్ అనేది పాజిటివ్గా మూవ్ అవ్వడింది. అదే అండర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఏషియన్ పెయింట్స్ అనేవి కొంచెం లాసెస్తో మూవ్ జరిగింది. సో పీర్ కంపారిజన్లో కంప్లీట్గా ఏషియన్ పెయింట్స్ అనేది అండర్ పర్ఫార్మర్ అని అనుకోవచ్చు. ఓకే వాసు గారు, నిన్న గ్లోబల్ మార్కెట్లు ఎలా కనిపించాయి? అమెరికా, యూరప్, ఆసియా ట్రెండ్స్ అన్నమాట. గ్లోబల్ మార్కెట్స్లో అమెరికా మార్కెట్ అయితే కనుక నెగిటివ్లోనే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా నెగిటివ్లోనే జరుగుతుంది. ఏ రిలేటెడ్ ఓవర్ వాల్యుయేషన్స్ మీద న్యూస్ అనేది బాగా వైడ్ స్ప్రెడ్ అవ్వడం అండ్ దాని మూలంగా నాస్డాక్ అప్రాక్సిమేట్ 0.7% నెగిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 కూడా 0.2% నెగిటివ్లోనే క్లోజ్ అయింది. డో జోన్స్ మాత్రం స్టేబుల్గా అలాగే ఉంది. సో ఇవన్నీ కూడా ఏఐ చిప్ స్టాక్స్ రిలేటెడ్ నివేడియా, పాలెంటీర్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్టర్ డిస్ట్రెస్ అనేది బాగా పెరగడం మూలంగా ఆ వాల్యుయేషన్స్ తగ్గడం, దాని మూలంగా టోటల్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. ఇది టెక్ సెక్టర్లో బాగా జరగడం మూలంగా అమెరికా మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయ్యింది నిన్న. అదే యూరోప్ చూసుకుంటే కనుక అవి స్టేబుల్గానే ఉన్నాయి, ఇంకా పాజిటివ్లో కూడా వెళ్ళినాయి. 0.25%. స్టాక్ 600 అయితే కనుక 0.25% పాజిటివ్లోకి వెళ్ళింది. FTSE 100 అయితే కనుక 1.1% దాకా పెరిగి రికార్డ్ హై అనుకోవచ్చు ఇది. సో కన్స్యూమర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ర్యాలీకి చాలా కారణమైంది అన్నమాట. సో ఇది యూరోప్ రిలేటెడ్ పాజిటివ్గా అనుకోవచ్చు. అండ్ జెలిన్స్కీ అండ్ పుతిన్ రిలేటెడ్ అండ్ ట్రంప్ రిలేటెడ్ డిస్కషన్స్ కూడా దీనికి కొంచెం పాజిటివ్గా అవుట్లుక్ ఇచ్చాయి. అంటే కొంత యుద్ధం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు న్యూస్ రావడం మూలంగా కూడా వీటికి పాజిటివ్ ఇంపాక్ట్ అయింది యూరోప్ మార్కెట్స్ అయితే. అదే ఏషియా పెసిఫిక్ మార్కెట్స్ అయితే కనుక తైవాన్ నెగిటివ్లో క్లోజ్ అయింది 2.6%. సౌత్ కొరియా 1.7% నెగిటివ్లో క్లోజ్ అయింది. జపాన్స్ నిక్కీ అయితే కనుక 1.2% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇవన్నీ రీజన్ ఏంటంటే టెక్ లెడ్ సెల్ ఆఫ్ అని అనుకోవచ్చు. సో టెక్నికల్ ఆర్ ఐటీ సెక్టర్స్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది యూఎస్లో ఉంది కాబట్టి దాని రిలేటెడ్ ఇది రియాక్షన్ చూపించినాయి అనుకోవచ్చు ఈ మార్కెట్స్ అన్ని కూడా. చైనా అంతా మిక్స్డ్ మూమెంట్ ఉంది. సో ఏషియా పెసిఫిక్లో లైక్ 0.47% దాకా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. సో చైనా మార్కెట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ న్యూస్, అమెరికా న్యూస్ అండ్ ఈవెన్ భారత్తో సత్సంబంధాల గురించి చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి చైనా మార్కెట్
చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ కొంచెం చేంజ్ రావచ్చు అనేది ఆ రిలేటెడ్ మిక్స్డ్ న్యూస్ అనేది ఉండడం మూలంగా చైనా మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది 0.47% దాకా. ఓకే. సెన్సెక్స్ నిఫ్టీలో ఎంటర్ ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి మూమెంట్స్ గుర్తించాలి అసలు? సెన్సెక్స్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ యాక్చువల్గా మ్యూటెడ్గా ప్రారంభమైంది. ప్రాథమికంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని వీక్గా ఉండడం మూలంగా యుఎస్ అండ్ టెక్ ఆఫ్ సెల్ ఆఫ్ కారణంగా కొంచెం కాషన్గా మనం మార్కెట్ ఉంటుందని అనుకోవచ్చు. నిఫ్టీ సుమారు 24,965 వద్ద ప్రారంభమై సెన్సెక్స్ అనేది 81,671 వద్ద ప్రారంభమయ్యడానికి ఈ రిలేటెడ్ అయ్యింది. అదే సెషన్ మధ్యలో మనం చూసుకుంటే కనుక ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఐటీ ర్యాలీ ఇండిసెస్ దీనికి తోడవడంతో కంప్లీట్గా పాజిటివ్లోకి మూవ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఇంట్రాడే హై చూసుకుంటే 25,088 దాకా వెళ్ళింది. సో 25,000 క్రాస్ చేస్తూ చాలాసార్లు చేస్తుంది కానీ అక్కడ స్టేబుల్గా ఉండలేకపోతుంది మార్కెట్ అనేది. సో 25,088 దగ్గర నిన్న ఇంట్రాడే హై అనేది చూసుకోవచ్చు. సెన్సెక్స్ అయితే కనుక 81,986 దగ్గర వెళ్ళడం జరిగింది. సో టోటల్ అవి పీక్గా వెళ్ళింది, మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ కొంచెం అప్లోకి వెళ్ళడం, ఫైనల్గా అయితే పాజిటివ్గా మూవ్ చేయడం జరిగింది. సో నిఫ్టీ టోటల్గా చూసుకుంటే కనుక 25,055 దగ్గర క్లోజ్ అయ్యడం జరిగింది. సెన్సెక్స్ అయితే కనుక 81,857 దగ్గర క్లోజ్ అయింది. టోటల్ ఇవి పాజిటివ్గానే మూవ్ అవ్వడం జరిగింది. సో హ్యావ్ టు చెక్, అంటే చూసుకోవాలి ఈ నిఫ్టీ 25,000 దగ్గర నిలబడుతుందా లేదా అనేది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మార్కెట్ మూవ్మెంట్ హై అవుతుంది అండ్ మళ్ళీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ మూవ్మెంట్ చూసుకోవాలి అది ఎలా జరుగుతుంది ఏంటనేది. ఓకే. ఈ వారం అంటే రేపు కూడా మార్కెట్లో ఎలాంటి అంచనాలు ఉంటాయి? అదేవిధంగా ఏ రంగాలు అంటే స్టాక్స్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ కూడా ఈ వేటిపై దృష్టి పెడితే మంచిదంటారు? ఈ వీక్ మొత్తం మనం చూసుకుంటే ఎస్కేజీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రిలేటెడ్ కానీ లేదంటే వేరే సైడ్ వేస్ రిలేటెడ్ న్యూస్ రిలేటెడ్ మనం చూసుకుంటే సైడ్ వే ట్రేడింగ్ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది జనరల్గా వస్తున్న న్యూస్. సో 24,500 నుంచి 25,000 మధ్యలో 25,100 మధ్యలో ట్రేడింగ్ జరుగుతుంది అనేది జనరల్గా ఉన్న న్యూస్ మాట. సో ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా ఏషియా టెక్ రిలేటెడ్ వీక్నెస్ బాగా కనిపించడం మూలంగా అండ్ ఫెడ్ రిలేటెడ్ సింపోసిస్ అండ్ జాక్సన్ హోల్ ఇవన్నిటి రిలేటెడ్ ఇన్వెస్టర్ వెయిట్ అండ్ వాచ్ మూడే ఎక్కువ ఉంటుందనేది జనరల్గా కనిపిస్తున్న ట్రెండ్ ఇక్కడ. అండ్ ఆటో స్టాక్స్ అయితే కనుక లాభదాయకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చైనా రిలేటెడ్ రేర్ ఎర్త్ మినరల్స్ రిలేటెడ్ ఇండియాకి డీల్ అనేది, అంటే చైనా అంతకుముందు దాన్ని బ్లాక్ చేయడం జరిగింది, ఇండియాకి రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేయడం ఇవన్నీ కూడా. సో ఆ రిలేటెడ్ చైనా ఇప్పుడు పాజిటివ్గా చూపించింది, మీకు ఎక్స్పోర్ట్ చేస్తాము, సో మీరు దాని రిలేటెడ్ వర్కౌట్ చేయొచ్చు అని. సో అందుకని చెప్పి మనకి ఆటో స్టాక్స్ ఆర్ ఈవీ రిలేటెడ్ కంపెనీస్ కానీ లేదంటే ఈ రిలేటెడ్ ఆటో స్టాక్స్లో బాగా పాజిటివ్ అవుట్లుక్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అండ్ అది కూడా పక్కన పెడితే మన జిఎస్టీ రీఫార్మ్స్ మూలంగా కూడా మారుతి సుజుకి కానీ మహేంద్ర కానీ అశోక్ లేలాండ్ టీవీఎస్ మోటార్స్ ఇలాంటి వాటి విషయాల్లో మంచిగా పాజిటివ్గా మార్కెట్ తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ మనం పాజిటివ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఇంకా టెలికామ్, డిజిటల్ కామర్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ సెక్టర్స్ చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియో పిక్స్లో మనం చూసుకోవచ్చు. బేసిక్గా డిమాండ్ ఉన్నది ఇవన్నీ కూడా. డిజిటలైజేషన్ ఇంకా మనకి బాగా జరుగుతుంది కాబట్టి ఈ రిలేటెడ్ కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెలికామ్, డిజిటల్ కామర్స్, ఇన్సూరెన్స్ ఇవి కూడా. ఇంకా అనాలైసిస్ లైక్ రిమైనింగ్ సెక్టర్స్ చూసుకుంటే కనుక డిఫెన్స్ సెక్టర్ కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే హెచ్యుఎల్కి కొన్ని భారీ ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. అండ్ కన్జంప్షన్ ఆర్ బార్డర్ ఇండెక్సెస్ మనం చూసుకున్నా కానీ అండ్ సెక్టరల్ ఈటీఎఫ్ చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా హై వాల్యూమ్ గెయినర్స్ ఇవి మనం చూసుకుంటే కనుక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ హై వాల్యూమ్ లీడర్ అని అనుకోవచ్చు నిన్న మార్కెట్ని బట్టి. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీ కూడా అమాంగ్ టాప్ మూవర్స్లో ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా స్ట్రాంగ్ టర్న్ ఓవర్లోకి వెళ్ళింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా చాలా వెరీ యాక్టివ్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే కనుక చాలా లైక్ 1 year నుంచి మనం చూసుకుంటే కొంచెం పడడం లేవడం ఇలా ఉంది, బట్ ఫైనల్గా అయితే పాజిటివ్కు కంప్లీట్గా మూవ్ అవుతూ ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద చాలా హోప్స్ ఉన్నాయి చాలామంది ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే అది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఒక 10 yearsలో హెచ్డిఎఫ్సిఐ లాగా అవుతుంది అనేది దానికి ఉన్న న్యూస్. ఈవెన్ ఓఎన్జీసీ హెవీ టర్న్ ఓవర్ చూసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హై లిక్విడిటీ ఉండే స్టాక్స్ ఇవన్నీ కూడా మనకి టాప్ గెయినర్స్ ఆర్ హైలీ యాక్టివ్ ఉన్న ఫండ్స్లా చూసుకోవచ్చు.
సో టాప్ వాల్యూమ్ ఓలా ఎలక్ట్రిక్ కానీ వడాఫోన్ ఇండియా కానీ ఇవన్నీ చూసుకుంటే టాప్ వాల్యూమ్లో బాగా పర్ఫామ్ అవడం జరిగింది. సుజలాన్ ఇండియా, ఎటర్నల్ ఇండియా ఇవన్నీ కూడా లైక్ 110 క్రోర్స్ ఆర్ 54 క్రోర్స్ ఆర్ 5 క్రోర్స్ మధ్యలో వాల్యూమ్ ట్రేడింగ్ అనేది బాగా జరగడం జరిగింది. సో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసుకుంటే కనుక నెస్లే ఇండియా 2.56% దాకా టాప్ గెయినర్స్ కింద నిలబడింది. సో దట్స్ 52-week హై అనుకోవచ్చు. అండ్ విఎస్టీ ఇండస్ట్రీస్ కూడా 2.65% లైక్ ప్రాఫిట్లోకి వెళ్ళడం జరిగింది. ద రామ్కో సిమెంట్స్ 2.62%, హెచ్యుఎల్ కూడా 2.48%, వరుణ్ బ్యావరేజెస్ 2.47%, ఇవన్నీ కూడా 2% అండ్ అబోవ్ లైక్ బాగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ అని అనుకోవచ్చు. నోటబుల్ గెయినర్స్ ఇవన్నీ కూడా. లూజర్స్ చూసుకుంటే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ BEL అప్రాక్సిమేట్ 2% దాకా లూజ్ అవ్వడం జరిగింది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి లూజర్స్ కేటగిరీలో ఎక్కువ ఉండటం జరిగింది. సో ఈ మార్కెట్స్ని బట్టి ఈ వీక్ వీటి ట్రెండ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఈ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి వెల్త్ క్రియేషన్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, లాంగ్ టర్మ్ BTST కావచ్చు, పెన్నీ స్టాక్స్ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అసలు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బుల్ రన్లో అయితే కనుక ఆటో, బ్యాంకింగ్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, IT రంగాలు ప్రజెంట్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. వీటిలో క్వాలిటీ స్టాక్స్ని మీరు చూస్ చేసుకుని SIP వేలో, SIP వేలో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు పాజిటివ్గా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందులో మనం చూసుకోవచ్చు ఇన్ఫోసిస్ కానీ, HDFC బ్యాంక్ కానీ, టాటా పవర్, HAL ఇలాంటి కంపెనీస్ కన్సిస్టెన్స్గా వాల్యుయేషన్ అనేది పాజిటివ్లోకి వెళ్తుంది కాబట్టి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం బెటర్. సో నేను ఫైనల్గా జనరల్గా వీళ్ళకి చెప్పేది ఏంటంటే నాయిస్ కంటే కూడా ఫండమెంటల్స్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ పెట్టడం అనేది బెటర్. సో నాయిస్ న్యూస్ వస్తుంది, లేదంటే ఆ రిలేటెడ్ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, వీటి మీద మనం టెన్షన్ పడి ఆ నాయిస్ మీద ఫోకస్ చేసామంటే మనం మన కీ స్ట్రెంగ్త్ అనేది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా మనం అనుకున్న ప్రాఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది. అండ్ BTST అయితే కనుక బై టుడే అండ్ సెల్ టుమారో ట్రేడర్స్. హై లిక్విడిటీ ఉన్న లార్జ్ క్యాప్ అండ్ సెక్టార్ మొమెంటమ్ స్టాక్స్ని మాత్రమే ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే టాటా స్టీల్, SBI, టాటా పవర్ ఇలాంటివన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. సో ఓవర్ నైట్ గ్లోబల్ క్యూస్ రిస్క్ ఎక్కువ కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుని మనం ట్రేడ్ చేస్తే కనుక వెల్త్ క్రియేషన్కి ఇవి హెల్ప్ అవుతుంది. సో Q1 రిజల్ట్స్ అండ్ పాలసీ అనౌన్స్మెంట్స్ ఉన్న స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పాజిటివ్గా రిజల్ట్స్ వస్తే కనుక మార్కెట్ మొత్తం పాజిటివ్ అండ్ మీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ వెళ్తాయి. లేదు ఆ మార్కెట్స్ పెద్దగా ఇయర్ కంపారిజన్ చూసుకున్నా కానీ పెద్దగా రిజల్ట్స్ పెద్ద డిఫరెన్స్ లేదు ప్రాఫిట్స్లో అనుకుంటా, మళ్ళీ అది కూడా నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎక్కువగా ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. అండ్ పెన్నీ స్టాక్స్ ట్రేడర్స్ అయితే కనుక స్పెక్యులేటివ్ చిన్నపాటి ఉన్న గెయిన్స్ ఉన్నాయి మాత్రమే మనం చూసుకోవాలి. ఫండమెంటల్స్ అండ్ వాల్యూమ్స్ చెక్ చేసి మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో కంప్లీట్గా స్పెక్యులేషన్ మీద, న్యూస్ మీద డిపెండ్ అయ్యి వాల్యుయేషన్ ప్రాపర్గా లేని, ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేని స్టాక్స్ అయితే చూస్ చేసుకోవద్దు మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే. ఇంకా ఉదాహరణకి మనం చూసుకుంటే కనుక రైల్టెల్, సుజలాన్ ఇలాంటి టర్న్ అరౌండ్ ఉన్న స్టాక్స్ కొంచెం బెటర్ ఉంటాయి. కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే లిక్విడిటీ ఉందా లేదా. సో మోస్ట్లీ రూమర్ బేస్డ్ ఎంట్రీస్ని మీరు అవాయిడ్ చేస్తే కనుక మీరు అనుకున్న గోల్స్ అనేవి మీరు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటివి చూసుకుంటే లైక్ పెన్నీ స్టాక్స్ నేను కొన్ని చెప్తాను. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసుకుంటే 38 రూపీస్ దగ్గర అప్రాక్సిమేట్ ట్రేడ్ అవుతుంది. వడాఫోన్ ఐడియా ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ట్రైడెంట్ లిమిటెడ్ అండ్ సెజిలిటీ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ పవర్ ఇవన్నీ కూడా మనం లైక్ పెన్నీ స్టాక్స్లోకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రాపర్గా మీరు ఇవి జాగ్రత్తగా న్యూస్ అండ్ ఫండమెంటల్స్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే దీని నుంచి వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఓకే, అండ్ డిష్ టీవీ ఇండియా లిమిటెడ్, సర్వేష్ ఫుడ్స్ లిమిటెడ్ ఇవన్నీ కూడా మిషన్ ఫుడ్ రిలేటెడ్ కానీ, వక్రాంజీ కానీ, జీవీకే పవర్ కానీ ఇవన్నీ లెస్ దాన్ 10 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మీ ఈ తక్కువ రూపీస్ ఉన్నాయి, ఇలాగ ఎగ్జాంపుల్ జీవీకే పవర్ చూసుకుంటే ₹3.50 ఉంది. సో నేను ఒక 1,00,000 స్టాక్స్ కొనేస్తాను సో దట్ అది ₹10 అయితే నాకు ఫుల్ గెయిన్ వచ్చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ మనం వీటి మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోయామని అనుకోండి, మనము లైక్ అది ఇంకా తగ్గిందని అనుకోండి, పెన్నీ స్టాక్స్ అంటే చాలా రిస్క్ ఎక్కువ ఉండే స్టాక్స్.
సో వాల్యుయేషన్ ఏమన్నా కొంచెం న్యూస్లో తేడా వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా తగ్గిందని అనుకోండి, మీ మొత్తం వాల్యుయేషన్ కూడా చాలా, మీరు పెట్టిన టోటల్ అమౌంట్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు అన్లిస్ట్ అయిపోయే కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఒకసారి అన్లిస్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు లిక్విడిటీ అనేది ఉండదు, టోటల్ మనీ అనేది లూజ్ అయిపోయినట్టే. ఇంకా మనం చూసుకుంటే పాదం కాటన్ కానీ, ఆంటిక్ ఫిన్సర్వ్ కానీ, గోయంగా బిజినెసెస్ కానీ, ఇవన్నీ మనం అప్రాక్సిమేట్ 9 టు 7 టు 8 రూపీస్ ఆర్ 10 రూపీస్ మధ్యలో రేంజ్లో చూసుకోవచ్చు. అండ్ ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ అయితే కనుక 0.99, అంటే రూపాయి కంటే తక్కువ ఉంది. ఇలాంటి స్టాక్స్లో ఇంకా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో బీ కేర్ఫుల్, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది జస్ట్ న్యూస్ మీద డిపెండ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని ఈ పెన్నీ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ద న్యూస్. ఓకే వాసు గారు, ఒక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి వాసు గారితో. నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసి అంటే చాలా పెద్ద పేరున్న కంపెనీ అది సార్. అది అలాట్మెంట్ దగ్గర నుంచి ఉన్నాయి, తర్వాత యావరేజ్ 900కి మాకు ఉన్నాయి. చాలా కాలం నుంచి దాన్ని మేము హోల్డ్ చేస్తున్నాం. అంచనాలకు మించి అసలు అంచనాలు ఎంతో అంచనాలు వేసారు, కానీ దాన్ని ఎక్కడికి ఆగిపోతుంది. ఓన్లీ డివిడెండ్ తప్ప దానికి అందులో కదలకి లేదు. ఇప్పుడు ఆ ఎల్ఐసిని అలా ఉంచమంటారా, లేకపోతే దాన్ని తీసేసి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కానీ వేరే డిఫెన్స్ స్టాక్స్ కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? కొద్దిగా వివరించారు. మీరు ఎల్ఐసి అనేది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ స్టాక్ అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్టాక్ వాల్యుయేషన్ గ్రో అయ్యేది లైక్ స్టేబుల్ స్టాక్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే గ్రోత్ అనేది ఎక్కువ ఉండదండి. సో ఎల్ఐసి మనం చూసుకుంటే చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన కంపెనీ, అండ్ ఆల్రెడీ అది మార్కెట్ పీక్స్ ఆల్రెడీ చూసేసి వచ్చింది. బట్ స్టాక్స్లో లిస్ట్ అవ్వడం అనేది రీసెంట్గా జరగడం జరిగింది, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. బట్ గ్రోత్ ఆపర్చునిటీ ఎంత ఉంది అనే దాని మీద మన స్టాక్ వాల్యూ పెరుగుతూ ఉంటుందా, లేదంటే స్టేబుల్గా ఉంటుందా, తగ్గుతూ ఉంటుందా అనేది డిపెండ్. గ్రోత్ అంటే కనుక అంత ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ మన మనీ అయితే సేఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే లైక్ లార్జ్ క్యాప్ కేటగిరీలో ఎలా ఇన్వెస్ట్ చేస్తామో సేమ్ వేలో ఎల్ఐసి స్టాక్స్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో మల్టిపుల్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తామో సేమ్ వేలో ఎల్ఐసిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ దీని నుంచి ఎక్కువ రిటర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎల్ఐసి స్టేబుల్ అయిపోయిన కంపెనీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే కనుక 900 దగ్గర నియర్ బై ట్రేడ్ అవుతుంది. సో లో మనం చూసుకుంటే 750 ఉంది, హై అయితే కనుక 1095 రూపాయలు ఉంది. సో ఈ మధ్యలో మనకి ఇంట్రెస్టింగ్ వాల్యూ మనం ఇవన్నీ చెక్ చేసుకుంటే నియర్లీ ఇప్పుడు ప్రజెంట్ 30% డిస్కౌంట్లో మనకి ఈ స్టాక్ అయితే వస్తుంది. కానీ మీకు స్టేబుల్గా రిటర్న్ రావాలి, స్టేబుల్గా ఈ స్టాక్ ఉండాలి అంటే కనుక మీరు చూసుకోవచ్చు అండ్ దీనిలో ఉంచవచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 5% ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరుగుతూ ఉంది. సో 10,987 కోట్ల దాకా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో నెట్ ప్రీమియం ఇన్కమ్ ఇవన్నీ మనం చూసుకున్నా కానీ, వాట్ ఎవర్ సాల్వెన్సీ రేషియో ఇవన్నీ చూసుకున్నా కానీ ఇట్స్ వెరీ స్టేబుల్ స్టాక్ అనే అనుకోవచ్చు. సో మోతీలాల్ ఓస్వాల్ కానీ, సిటీ కానీ, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, వీళ్ళు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని చెప్పేది ఏంటంటే మెయింటైన్ బై, దాన్ని బై చేయమని చెప్తున్నారు. 1,080 రూపీస్ టార్గెట్ పెట్టుకుని అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, సో బై చేసి ఉంచుకోమని చెప్తున్నారు యాజ్ ఇట్ ఈస్ ద మార్కెట్ లీడర్. బట్ హ్యూజ్ గ్రోత్ మీరు చూడాలంటే ఏదైనా మిడ్ క్యాప్ స్టాక్స్ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇది సెల్ చేసేసి డిఫెన్స్ స్టాక్స్లోకి వెళ్తాను అంటే కనుక డిఫెన్స్ స్టాక్స్ కూడా సేమ్ వేలో చాలా హై ఫ్లక్చువేషన్స్లో ఉన్నాయి. సో డిఫెన్స్ స్టాక్స్ అయితే మీరు అవాయిడ్ చేయడం బెటర్. దీనికన్నా మీరు ఐటీ స్టాక్స్ కానీ లేదంటే బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ కానీ మీరు చూస్ చేసుకోవడం బెటర్. ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా పర్లేదు, బట్ బ్యాంకింగ్ కానీ ఐటీ కానీ మీకు కొంచెం హై గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, స్టేబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో డిఫెన్స్లో ఏంటంటే మీకు యుద్ధం వస్తుందా లేదా, లేదంటే వేరే అదర్ కంట్రీస్తో ఎలా ఉంది రిలేషన్షిప్స్ అనే దాని మీద బాగా హై ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే వాసు గారు, ప్రస్తుతం జిఎస్టీ కావచ్చు, ఎస్ఎన్పి, కెటలాసిస్ట్, మీరు ఇండియన్ పెట్టుబడిదారులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? జిఎస్టీ యాక్చువల్గా ఇండిపెండెన్స్ డేకి మన ప్రధాని గారు ఇచ్చిన స్పీచ్లో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఓన్లీ 5% అండ్ 18% స్లాబ్స్ ఉంటాయని చెప్పి ఆయన ఇచ్చారు. కాబట్టి దీని మూలంగా
జెఫ్రీస్ కానీ మోర్గాన్ స్టాన్లీ కానీ 2 లక్షల వరకు 2.4 లక్షల కోట్ల వరకు డిమాండ్ అనేది బూస్ట్ చేస్తుంది అనేది ఇచ్చిన న్యూస్. అంటే దీని రిలేటెడ్ పాజిటివ్గా వచ్చిన న్యూస్. దీని మూలంగా మార్కెట్స్ అయితే బాగా లైక్ స్టేబుల్గా ఉన్నాయని అనుకోవచ్చు, బాగా పెరుగుతున్నాయని కూడా అనుకోవచ్చు. బట్ ఆ ర్యాలీ అనేది ఎక్కువ రోజులు జరగలేదు. యాక్చువల్గా ఇలాంటి పెద్ద పెద్ద న్యూస్లు ఉన్నప్పుడు ఆ ర్యాలీ అనేది అట్లీస్ట్ 10 డేస్ 15 డేస్ జరగాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటూ 2-3 రోజుల్లోనే ఆ హై అనేది తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది మార్కెట్ అనేది. అండ్ రెండోది చూసుకుంటే దీని మూలంగా ఇది లాంగ్ టర్మ్కి హెల్ప్ అవుతుంది, షార్ట్ టర్మ్కి పెద్దగా హెల్ప్ అయినా అవ్వకపోయినా. అంటే ఈ క్వార్టర్లో చాలామంది పోస్ట్ పోన్ చేసే బయింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలా కాకుండా ఇంకొకటి మనం చూసుకుంటే జిఎస్టీ రిలేటెడ్ రీఫార్మ్స్కి కొన్ని కమిటీలు కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈ కమిటీలు ఇస్తుంది ఏంటంటే అప్రాక్సిమేట్ మీకు 50,000 కోట్ల దాకా ఈ ట్యాక్సేషన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2 లక్షల పైగా కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు జిఎస్టీ మూలంగా. ఈ రీఫార్మ్స్ చేస్తే ఒక 50,000 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది అన్నట్టు న్యూస్ ఇవ్వడం జరిగింది. సో 50,000 కోట్ల ఆదాయం తగ్గిపోతే గవర్నమెంట్ దాన్ని హ్యాండిల్ చేయడం, ఫిజికల్ డిఫిషియన్సీ కానీ టార్గెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి లోన్లకు వెళ్ళడం ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి ఎందుకంటే ఇది మంత్ ఆన్ మంత్ జరిగే ప్రక్రియ. ఓకే. సో దీని మూలంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ రీఫార్మ్స్ కరెక్ట్గా ఉంటాయా లేదా అనేది అనదర్ డౌట్ ఉంది. సో అనౌన్స్మెంట్ అయితే చేశారు, ఓన్లీ 5% అండ్ 18% మాత్రమే ఉంటాయి. 28% స్లాబ్ ఒకటి తీసేస్తాం అండ్ ఇంకా రిమైనింగ్ అదర్ స్లాబ్స్ కూడా తగ్గిస్తాం, 12% స్లాబ్ కూడా తగ్గిస్తామని చెప్పారు. బట్ ఈ న్యూస్ అన్నిటిని బేస్ మీద ఫైనల్గా డెసిషన్ అనేది అక్టోబర్లో ఉంటుంది. నా ఎజంప్షన్ ఏంటంటే పెద్దగా చేంజ్ ఏమీ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. బట్ చూద్దామండి ఏమవుతుంది అనేది. సో పర్టికులర్గా దీని మూలంగా అయితే కనుక ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రీటైల్, హోటల్ సెక్టర్స్కి జనరల్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇన్వెస్టర్ ఫోకస్డ్ ఎక్స్పోజర్ నుంచి జనరల్గా దీని నుంచి మంచిగా ఆశించవచ్చు, ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ అవుట్కమ్స్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ S&P రేటింగ్ అప్గ్రేడ్ చూసుకుంటే కనుక BBB సావరిన్ అప్గ్రేడ్ అనేది ఇచ్చింది. 18 years తర్వాత ఇవ్వడం జరిగింది ఈ రేటింగ్ అనేది. సో అంటే స్టేబుల్గా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది లోవర్ బారోయింగ్ కాస్ట్. అంటే మనం వేరే దేశాలకు అప్పులకి వెళ్ళినప్పుడు మనకి కొంచెం తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మూలంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది బాగా బలపడుతుంది అండ్ ఫారిన్ క్యాపిటల్ ఇన్ఫ్లో కూడా బాగా పెరగవచ్చు. మనం చూసుకుంటే లాస్ట్ 6 months or 8 monthsలో లాట్ ఆఫ్ FIIs అందరూ మన భారత్ నుంచి బాగా ఎగ్జిట్ అయ్యారు. బట్ ఈ రేటింగ్ మూలంగా BBB రేటింగ్ మూలంగా వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా ఇమీడియట్ ఇంపాక్ట్ లిమిటెడ్ ఉండొచ్చు, కానీ మిడ్ టు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే బాగా మార్కెట్లో బాగా ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం మార్కెట్ అప్లిఫ్ట్కి కారణం అవుతుంది అనేది జనరల్గా ఉన్న న్యూస్ అండి. నెక్స్ట్ ప్రైమరీ ఇన్వెస్టర్ అడ్వైస్ చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బ్లూ చిప్ అండ్ గ్రోత్ రెసిలెంట్ సెక్టార్స్లో ఫేజ్డ్ ఎంట్రీ చేసుకోవడం బెటర్. సో టోటల్ క్యాపిటల్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వీటిలో వెళ్తే మీకు మంచి గ్రోత్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆటో సెక్టర్లో మహీంద్రా అండ్ మారుతి ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. కన్జ్యూమర్ స్టాబుల్స్లో అయితే కనుక HUL, నెస్లే ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ నెస్లే చూసుకుంటే నిన్న ఆల్ టైమ్ హై అనుకోవచ్చు. అండ్ ఇన్సూరెన్స్ అండ్ PSU ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే కనుక రైల్టెల్, పవర్ గ్రిడ్ ఇలాంటివి స్ట్రాటజిక్గా ఓపెన్ చేస్తూ మనం లైక్ ఫేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే కనుక GST అనౌన్స్మెంట్ అండ్ S&P హెడ్లైన్స్ ఇవన్నీ కూడా మొమెంటమ్ ట్రేడర్స్ని ట్రేడింగ్కి బాగా ఆపర్చునిటీ ఇచ్చింది. సో స్టాప్ లాస్ జనరల్గా చేసుకుని డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి, BTST ఇన్వెస్టర్స్కి కూడా బాగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హై వాలటిలిటీ అనేది కొంచెం తగ్గింది కంపేర్డ్ టు లాస్ట్ వీక్. సో బట్ వాలటిలిటీ లేదని మనం అనుకోకూడదు. వాలటిలిటీ అయితే ఉంటుంది. ఇంకేమైనా న్యూస్లు వస్తే కనుక దాని రిలేటెడ్ మళ్ళీ మార్కెట్ చేంజ్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, స్టాప్ లాస్ ప్రాపర్గా పెట్టుకుని మీరు డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బెటర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ పోర్ట్ఫోలియో అలొకేషన్ మనం చూసుకుంటే కనుక 60% లాంగ్ టర్మ్ అండ్ కోర్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ 30% వచ్చేటప్పటికి టాక్టికల్ అండ్ సెక్టోరియల్ రిలేటెడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ 10% స్పెక్యులేటివ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఆర్ పెన్నీ స్టాక్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ కైండ్ ఆఫ్ 60-30-10 ఈ రూల్ ఫాలో అవుతూ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో
మ్యాక్రో ప్రాక్సీస్ మనం చూసుకుంటే బాండ్ ఈల్డ్, రూపీ మూవ్మెంట్, ఎఫ్పిఐ ఫ్లోస్, ఇవన్నీ కూడా ఫర్దర్ కన్ఫర్మేషన్ లేదంటే వార్నింగ్ ఇచ్చే సూచీలు ఉంటాయి. వీటిని మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే మీరు వెల్త్ క్రియేషన్కి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ప్రతి ఒక్కరు కూడా చూసేది ఎక్కువగా ఇది. దీనికి సంబంధించి అంటే పెట్టుబడి పెట్టడం ఇప్పుడున్న సమయంలో కరెక్టే అంటారా, లేదంటే కొనడం బెస్ట్ అంటారా పెట్టుబడుల రూపంలోని? పెట్టుబడులు అంటే ఇక్కడ గోల్డ్, సిల్వర్ మనం చూసుకుంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పెట్టుబడులు, రెండు ఆర్నమెంట్ రిలేటెడ్. సో సిల్వర్ అయితే కనుక ఈవెన్ ఇండస్ట్రియల్ యూజెస్ అనేది ఉంది కాబట్టి, గోల్డ్ రిలేటెడ్ మనం చూసుకుంటే ఆల్రెడీ ₹1,00,000 పైన ఇది ట్రేడ్ అవడం జరుగుతుంది. సో లాస్ట్ 1 month 2 monthsలో కూడా కంప్లీట్గా 1,00,000 పైకి వెళ్ళిపోయింది మార్కెట్ అనేది. అండ్ ఇయర్ మనం చూసుకుంటే 2025 ఆర్ 2024 నుంచి 2025లో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో అది అలాగే ఉంటుందా అంటే ఉండదు. సో ఆల్రెడీ హై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసి దానిలో వెల్త్ క్రియేట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ మీరు లైక్ ఫేజ్డ్ వైజ్ లేదంటే ఎస్ఐపి వేలో ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ లేదంటే అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్కి మీరు గోల్డ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే కనుక గోల్డ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దాని మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ ఢిల్లీ కానీ హైదరాబాద్ మార్కెట్స్ ఇవన్నీ మనం చూసుకుంటే ₹500 ఆర్ ₹400 అప్ అండ్ డౌన్ మూమెంట్స్లో అయితే కనుక ఇది బాగా రన్ అవుతుంది గోల్డ్. ఈవెన్ సిల్వర్ కూడా ₹1,00,000 పైనే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 10 grams ఆర్ 100 grams మనం చూసుకుంటే 11,490 పైన ఉంది ఢిల్లీ మార్కెట్లో కానీ ఇక్కడైనా కానీ. సో ఇవన్నీ మనం చూసుకుంటే మనం మంత్ వైజ్ ఆర్ ఫేజ్డ్ ఇన్వెస్ట్మెంట్సే దీనిలో బెటర్ ఉంటుంది. ఈవెన్ మెటల్స్ అయినా కానీ 100% బ్లైండ్గా వెళ్ళిపోలేము. అండ్ ఒకేసారి లంసమ్స్ పెట్టేసి అలా వదిలేయడం మంచిది కాదు వీటిల్లో. అండ్ దీనిలో ఎక్కువ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మన క్యాపిటల్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రమే మెటల్స్ ఈ రిలేటెడ్ గోల్డ్ ఆర్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వాసు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. రేపటి బిజినెస్ బస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.